హలో ఫ్రెండ్స్, ఈరోజు గోచిక్కుడు కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి. ఒకసారి కలపండి. ఇప్పుడు ఫ్రెష్గా తీసుకున్న గోచిక్కుడిని అందులో వేసుకోండి. మధ్యలో వీటిని మూత పెట్టి తీస్తూ కలుపుతూ ఉండండి. లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి మాడుతూనే ఉంటుంది కదా, లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయండి. అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కారం పొడి ప్రిపేర్ చేసుకున్నామండి. ముందుగా ఎండుమిర్చి ఒక 8-10 కానీ తీసుకోండి. వెల్లుల్లి ఒక 5-6 తీసుకోండి. ఎండు కొబ్బరి కొంచెం తీసుకోండి, మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు. ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా చేయకండి, కొంచెం పలుచగా ఉండాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఒకసారి బాగా కలపండి. మీరు కావాలంటే వీటిని ముందుగానే ఉడికించుకోవచ్చు. ఇలా వేసినా కానీ బాగుంటుంది, వేసుకున్నవి కూడా బాగుంటుంది. ఇప్పుడంతా టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నానండి. ఇలా కూడా కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయండి, ఇంకొద్దిసేపు ఉంచుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం 4-5 కచ్చా దంచిన వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి ఏ కర్రీలో అయినా సరే వేసుకోండి, మంచిగా ఉంటుంది. అండ్ అవి కళ్ళకు కూడా మంచిది కాబట్టి ప్రతి కర్రీలో మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం పొడిని వేసుకుందాం. ఈ కారం పొడి ఇంతే వేసుకోవాలని ఏం లేదండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఎంతైతే కారం తినగలుగుతామో అంత వేసుకోండి. ఒకవేళ ఇది సరిపోకుంటే మన ఇంట్లో కారం పొడి ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ కారం పొడి తీసుకున్నానండి, ప్లస్ 1 టేబుల్ స్పూన్ కారం పొడి తీసుకున్నాను. ఎందుకంటే అది సరిపోదేమోనని ఇది కూడా కొంచెం వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ తీసుకోండి. ఇందులోకి ఎలాంటి మసాలాలు మనం వాడిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఎండుమిర్చి ఎండు కొబ్బరి వేసాం కదా, అవే టేస్టీ వస్తుందన్నమాట. ఇంకా ఎలాంటి మసాలాలు కూడా మనం వేయని అవసరం లేదు. ఇలానే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ అనేది రెడీ అయిందండి. ఫ్రెండ్స్, కర్రీ అనేది సూపర్గా వచ్చింది కదా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.